బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ పిటిషన్పై తాజాగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు మెరిట్స్ లోకి పీటీ వారెంట్స్ లోకి వెళ్లట్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రెడ్డికైటు అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకైతే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అంటే ఈ మాధ్యమంగా వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి వల్లభనేని సుప్రీంకోర్టు అక్రమ మైనింగ్ కేసు దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినకుండా ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని కూడా సుప్రీంకోర్టు లోయర్ కోర్టును కూడా తప్పుపట్టడం జరిగింది. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేస్తుంది. కేసు ముఖ్యంగా కేసు మెరిట్స్ కావచ్చు, అట్లాగే పీటీ వారెంట్స్ లోకి వెళ్ళడం లేదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ ఇరువురి వాదనలో విన్నటువంటి ధర్మాసనం మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే వారం రోజుల్లో ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని కూడా ధర్మాసనం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వంశీ రీసెంట్ గానే చాలా కేసులు అతను రిమాండ్ ఖైదీగా ఉండి బయటకు రావడం జరిగింది. రీసెంట్ గా నూజివీడి కోర్టుకు సంబంధించినటువంటి కూడా నకిలీ పట్టాల కేసులో వంశీని అరెస్ట్ చేయడం, దాని పొంది చాలా కేసుల్లో వర్ధనకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించి కూడా అతను రిమాండ్ ఖైదీగా ఉండడం జరిగింది. రీసెంట్ గా అక్రమ మైనింగ్ అనేది గతంలో కూడా దీని ప్రస్తుతాన్ని పీటీ వారెంట్స్ పోలీసు నుంచి వస్తున్నాయన్న నేపథ్యంలో వంశీ అడ్వకేట్ అట్లాగే వంశీ కుటుంబ సభ్యులు కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ముందుగానే సుప్రీంకోర్టును అదే హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం వంటి పరిణామాలు గతంలో చేసుకున్నాయి. అయితే వంశీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా మరో 2 వారాల్లో ఈ కేసుకు సంబంధించి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం భావిస్తూ ఉంది. అలాగే శ్రీనివాస్, మరి సుప్రీంకోర్టు చెప్పిన విషయంపై ఇటు వంశీ తరపు న్యాయవాది ఏమంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నారు? అంటే తీర్పు రావడానికి ఇంకా 2 వారాలు గడువు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా వంశీ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయవాదులు కూడా దీనికి అంటే నెక్స్ట్ ఏం చేద్దాం, తీర్పు వస్తే కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ తీర్పు వచ్చేటప్పుడు వీళ్ళు న్యాయం చెప్పిన సలహాలు కూడా తీసుకొని నెక్స్ట్ అంటే సుప్రీంకోర్టు ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వంశీ తరపు న్యాయవాదులు పరిగణలోకి తీసుకోవడం, నెక్స్ట్ ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలని దానిపై కూడా వీళ్ళు ఒక ఆలోచనకు రావడానికి ముందుగానే ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇంకా 2వ తీర్పు వెలువడించడానికి 2 వారాల సమయం ఉన్నందున అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా వాదనలో ఇప్పటికే పూర్తయ్యాయి. అట్లాగే ఈ వంశీ తరపు న్యాయవాదుల నుంచి కూడా వాదనలు పూర్తయ్యాయి. దీన్ని స్టే ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు 2 వారాలు గడివడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నా ప్రస్తుతానికి వంశీ తరపు న్యాయవాదుల నుంచి అయితే ఏ విధమైన ప్రకటనలో బయటకు రాలేదు. అయితే ఈ వంశీ ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ మీద కండిషన్ బెయిల్ మీద బయట ఉన్న నేపథ్యంలో ఇతన్ని అంటే మళ్ళా ఒకవేళ కనుక సుప్రీంకోర్టు కనుక ఈ కేసు ముందస్తు బెయిల్ కనుక డిస్మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వంశీని అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తా ఉన్నాయి. వీటన్నిటిని అంటే ఈ 2 వారాల్లో వంశీ తరపు న్యాయవాదులు ఏం చేస్తారో, అట్లాగే
పార్టీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధిష్టానం ఈ ఇష్యూలో జోక్యం చేసుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.